ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 7-8 వచనములు. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినటువంటిది. దేవుని యొక్క బిడ్డల యొక్క శత్రువులను దేవుడే అంతమొందించేటువంటి వారు. ఎప్పుడైతే మిమ్ములను హింసించిన వారిని హింసింపక, మిమ్ములను ద్వేషించిన వారిని ద్వేషింపక, ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారము నడుస్తూ మీరు ఈ లోకంలో ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా చూస్తూ ద్వేషిస్తూ హింసిస్తూ మిమ్మల్ని ఉన్నారో వారందరి మీదికి ఆయన భయంకరమైన శాపములను కురిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మీరు అదే విధముగా ఇతరులను హింసించినా ఇతరులను ద్వేషించినా మనకి కూడా అదే శిక్ష. దాంట్లో ఎటువంటి తేడా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభువైనటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నారు, వాగ్దానం ఇస్తున్నారంటే, మీరు నా యొద్దకు వచ్చి నా మాట విని నా ఆజ్ఞ ప్రకారము నడవండి, నా ఆజ్ఞల ప్రకారము ఈ లోకములో జీవించండి. అప్పుడు మీ శత్రువులకు నేను తీర్పు తీర్చి మిమ్మల్ని హింసించిన వారిని శాపములతో నశింపచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. ఎంతమంది హింసలు పెడుతూ ఉంటారో కదా, శారీరకముగా మానసికమైన హింసలు ప్రియ దేవుని బిడ్డలారా. అది భయంకరమైనటువంటిది. శారీరకమైనటువంటి గాయమైనా కూడా తగ్గిపోవచ్చేమో త్వరలో, కానీ ఈ శారీరకమైన ఆత్మీయమైనటువంటి ఆ గాయములు, ఆ హింస మాత్రము మనము ఎప్పుడు కూడా మరిచిపోలేనటువంటి భయంకరమైనటువంటిది అది. అటువంటి హింసలు ఎంతమంది మిమ్మల్ని పెడుతున్నారు? ఈ వాగ్దానం చూసినటువంటి మిమ్మల్ని మీ బిడ్డలు పెడుతున్నారా? మీ కుటుంబస్తులు పెడుతున్నారా? బంధువులు పెడుతున్నారా? తోటి పనివారు పెడుతూ ఉన్నారా? అధికారులు పెడుతూ ఉన్నారా? వాటన్నిటి విషయమై దేవుడు తన ఉగ్రతను, శాపములను కురిపించబోతున్నారు ఈరోజు. ధైర్యముగా ఉండండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీరు ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం జీవించండి. దేవుడి కార్యాన్ని చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైతే హింస పెడుతున్నారో వారందరినీ, ఏ విధముగా అయితే దానియేలు గారిని కపటముగా సింహాల బోనులో వేయించారో, దేవుడు తిరిగి వేయించిన వారినే కాదు, వారి కుటుంబస్తులను కూడా సింహాల బోనులోకి పంపించారు. చూడండి, ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ విధముగా అయితే ఉరికొయ్య సిద్ధపాటు చేశాడో హామాను మొర్దెకై గారి కొరకు, అదే ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడు దేవుని శాపము ద్వారా. ఎందుకలా జరిగాయి? దేవుడు ఊరికినే చేశారా? మనుషులను, దేవుని బిడ్డలను హింసిస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, ద్వేషిస్తూ ఉంటే అనవసరముగా, ఎందుకు ద్వేషం వస్తుందో తెలియదు వారికి. ఏ విషయంలో ద్వేషం వస్తుందో తెలియదు. మంచి చేసిన ద్వేషమే, మనుషులకు మేలు చేసిన ద్వేషమే, అందరిని ప్రేమించిన ద్వేషమే. ఇంత ఘోరమైనటువంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ప్రియ దేవుని బిడ్డారా, మన మట్టుకు మనమైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనము జీవించినట్టయితే ఆయన తన యొక్క శాపములను వారి మీదకు పంపిస్తాను. మీరు నా యొద్దకు వచ్చి నా మాట వినండి, నా ఆజ్ఞల ప్రకారం జీవించండి అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని హింస నుంచి విడుదల చేయబోచు ఉన్నారు. ద్వేషించేటువంటి వారి చేతిలో నుండి విడుదల కలిగించబోతున్నారు దేవుడు. విశ్వాసముగా, నమ్మకముగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు గొప్ప కార్యాలు ఈ దినమున జరిగించునుగాక.
ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. అయ్యా, ఈ వాగ్దానం చూసినటువంటి నాయన మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారిని ఎంతమంది హింస పెడుతూ ఉన్నారో, అయ్యా అకారణముగా ద్వేషిస్తూ ఉన్నారో మీకు సమస్తము తెలుసు నాయన. మీ బిడ్డల పక్షముగా ప్రార్థన చేయొచ్చు ఉన్నాను అయ్యా. వారి మీదకి మీ శాపములు దించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీ బిడ్డలకి నేను ఎవరైతే ద్వేషంగా నాయన చూస్తూ ఉన్నారో, అపహసిస్తూ ఉన్నారో, అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అయ్యా, వారందరితో మీరే యుద్ధమును జరిగించుదురుగాక. మీ బిడ్డలకు విడుదల కలుగు చేయుదురుగాక. ప్రతి హింస నుండి, ప్రతి బాధ నుండి మీ బిడ్డలకు విశ్రాంతి కలుగునుగాక. మీరే సహాయము చేయండి అయ్యా. మీ బిడ్డలను దీవించండి నాయన. మీ కృపలో వర్ధిల్లింప చేయండి ప్రభువా. మీ ఆజ్ఞలు పాటించే కృపను దయచేయండి. బిడ్డలు అకారణముగా ఎవరిని ద్వేషించకుండా అయ్యా, ఎవరి మీద నాయన ప్రభా హింసలు మోపకుండా అయ్యా, చక్కగా నీలో నాయన వర్ధిల్లుటకు సహాయము చేయండి అయ్యా. ఈ దినము నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలకి తోడుగా ఉండమని ప్రార్థన చేయుచున్నామయ్యా. బిడ్డల ప్రయత్నాలను సఫలపరచండి. ప్రయాణాలను దీవించండి. వాహనాలలో తండ్రి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాల చుట్టూ మీ దూతల కావలి ఉంచి వారి ద్వారా నాయన అనేకులను కాపాడమని ప్రార్థన చేయుచున్నాం నాయన. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించమని అడుగుచూ ఉన్నామయ్యా. ఏ బిడ్డనైనా తండ్రి అప్పుల సమస్యల నుంచి ఇక నా జీవితము విడుదల కాదనుకుంటున్నారో మీరు సహాయం చేయండి నాయన. ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీరేనైనా తండ్రి ప్రభు ఆర్థికముగా ఎలా నిలదొక్కుకోవాలో, ఎలా సంపాదించింది కాపాడుకోవాలో, ఎలా సంపాదించాలో మీ బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఎలా ఖర్చు పెట్టాలో, దేనికి ఖర్చు పెట్టాలో కూడా జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం నాయన. పరిశుద్ధుడై దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, హింసకులను దూరపరచమని, ద్వేషకులను నాయన తండ్రి ప్రభు మీరే తొలగించమని, మీ బిడ్డలకు ప్రశాంతమైన జీవితాన్ని దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీరు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, స్టేటస్లో పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మీరు ఫేస్ లేకపోయినా వాయిస్ అన్న పెట్టుకొని పర్వాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం అభ్యంతరం లేదు. దేవుని వాక్యం వినబడాలి. వాక్యం ద్వారా విడుదల కలగాలి అనేకులకు. అదే మా ఆశ. ప్రియ దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.